కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివుణ్ణి దర్శించుకున్నట్టయితే ఆ పుణ్యప్రాప్తి జరుగుతుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందులో భాగంగానే తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా శివాలయాలకు వస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పెద్ద శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూడవచ్చు పూర్తిగా భక్తులంతా కూడా శివాలయానికి రావడంతో పాటు ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి శివాలయాల్లో పూర్తిగా దీపారాధన కూడా చేస్తున్నటువంటి దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా దీపారాధన చేస్తున్నారు. పూర్తిగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వంటివి కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్వామివారిని వేడుకుంటున్నారు, పూజల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. కార్తీక మాసం అంటేనే చాలా మంచి రోజులు అంటూ కూడా భక్తులు నమ్ముతుంటారు. అందులో ముఖ్యంగా శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు కార్తీక మాసం అనేది కూడా భక్తుల నమ్మకం. సో ఈ నేపథ్యంలోనే కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వచ్చి శివుడిని వేడుకుంటే ఇక్కడ దీపారాధన చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. కాబట్టి తెల్లవారుజామున నుంచే జిల్లాలో ఉన్నటువంటి అన్ని శివాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు దీపారాధన చేస్తూ స్వామివారిని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్లో కూడా చూస్తున్నాం. మహిళలు అంతా కూడా ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. స్వామివారికి ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి దీపారాధన, కొంతమంది ఒత్తులతో చేసినటువంటి దీపాలతో దీపం వెలిగిస్తుంటే మరికొంతమంది ఉసిరికాయలపై దీపాలు, మరికొంతమంది అరటికాయలపై కూడా దీపాలు వెలిగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇక్కడ ఈరోజు పౌర్ణమి, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళేసి అక్కడ దీపారాధన చేసి మొక్కులు మొక్కుకున్నట్టయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటున్నారు. కొంతమంది అభిషేకాలు వంటివి నిర్వహిస్తున్నారు, మరికొంతమంది ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచే ఇక్కడ భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి పూర్తిగా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం పూర్తిగా శివాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద శివాలయం మహబూబ్నగర్ పట్టణంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ శివాలయంలో శివుడికి పైన నాగబంధం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏదైతే కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, కార్తీక సోమవారం రోజు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటుంటారు. స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే ఎంతో పుణ్యం కలుగుతుందనేది ఇక్కడ భక్తులటువంటి నమ్మకం. అందులో భాగంగానే ముఖ్యంగా కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజు కనుక ఈ శివాలయంలో ఉండేటటువంటి స్వామివారిని దర్శించుకున్నట్టయితే ఖచ్చితంగా తమ కోరికలు నెరవేరడంతో పాటు పూర్తిగా అన్ని రకాల మంచి జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. కాబట్టి ఇక్కడికి వస్తున్నారు భక్తులంతా కూడా. పట్టణంలో ఉన్నటువంటి భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ శివాలయంకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్వామివారికి దర్శించుకోవడంతో పాటు దీపారాధన చేస్తున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పూజారి అయ్యగారు కూడా ఉన్నారు. పూర్తిగా ఇక్కడ వారందరికీ కూడా ఆశీర్వాద వచనాలు కూడా అందజేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వచ్చిన భక్తులంతా కూడా స్వామివారికి మొక్కుతూ ఆ తర్వాత ఏదైతే దీపారాధన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తదనంతరం స్వామివారికి మొక్కిన తర్వాత ఇక్కడే తీర్థప్రసాదాలు కూడా తీసుకుంటున్నారు. ఇంకొకసారి ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి కార్తీక పౌర్ణమి ప్రత్యేకత అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అయ్యగారు ఏంటి చెప్పండి, కార్తీక పౌర్ణమి రోజే భక్తులంతా కూడా ఎక్కువ సంఖ్యలో శివాలయాలకు వస్తుంటారు. ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతే నమః. కార్తీక మాసం అంటేనే చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో శివకేశవులకు ఇద్దరికి పూజ చేసినా ఒకటే ఫలితం లభిస్తుంది. శివాలయంలో కానీ విష్ణు ఆలయం కానీ భక్తులు పూజ చేస్తుంటారు. ఈ కార్తీక పౌర్ణమి కృతిక నక్షత్రంలో వస్తుంది కాబట్టి దీనికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజునే భక్తులు ఎందుకు ఎక్కువగా వస్తుంటారు అంటే, మనము 10 రోజులు ఇంట్లో దీపారాధన చేస్తుంటాము. అనుకోని కారణాల వల్ల దీపారాధన చేయలేకపోయిన వాళ్ళు ఈ 365 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయం వెలిగిస్తే ఆ దీపం వెలిగించలేని దోషాలని పోయి ఆ శూన్య యొక్క అనుగ్రహం లభిస్తుందని భక్తులకు విశ్వాసము, నమ్మకము. కాబట్టి కార్తీక పురం రోజే శివాలయంలో దీపారాధన చేస్తూ ఉంటారు. 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు?
సార్ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి దర్శనం అలంకార దర్శనం జరుగుతుంది. సాయంత్రం అమ్మవారి స్వామివారి మహామంగళారతులు ఉంటాయి. తర్వాత ప్రతిరోజు విధంగానే ఈ రోజుకి ఆకాశ దీపం వెలిగిస్తాము. తర్వాత కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని విశేషంగా మన పెద్ద శివాలయం గుళ్ళో జ్వాలాతోరణం కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఈ జ్వాలాతోరణం అంటే ఏమిటి అంటే, మనము ఈ భూలోకంలో ఇచ్చిన పాపాలు ఎలా ఉంటాయి కాబట్టి మన యమలోకంలో ఆ యముడు ఒక అగ్ని స్తంభం చెప్పి దాన్ని నడిపిస్తారన్నమాట. ఆ శిక్షను ఇక్కడ అనుభవించాలనే ఉద్దేశంతో ఆ శివపార్వతుల సాక్షిగా మనంగా నా పల్లెకి చూసుకొని ఆ స్వామివార్లు వెళ్ళి ఈ రోజు వరకు మనం చేసిన పాపాలని పటాపంచలయ్యి మనం నెక్స్ట్ రేపు నుంచి మంచి నడివడుకుతో ఉంటామని భక్తుల ఆ విశ్వాసంతో జ్వాలతోరణం చేస్తుంటారు. ఇది ఎక్కువగా శివాలయంలో వేస్తుంటారు. మన పెద్ద శివాలయంలో సాయంత్రం 6:30 గంటలకు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జ్వాలతోరణ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. సోమవారం అనేది పూర్తిగా కార్తీక మాసంలో చాలా ప్రత్యేకించి జరుపుకుంటారు. ఇక్కడ సోమవారం రోజు ఎటువంటి పూజలు ఉంటాయి, ఎటువంటి ప్రత్యేక దర్శనాలు ఉంటాయి? సార్ కార్తీక సోమవారాలు శివునికి అభిషేకం చేసి స్వామివారిని బిలపత్రి పెట్టి ఆ శివనామస్మరణ ఓం నమః శివాయ జపిస్తేనే మన పాపాలన్నీ పోతాయన్నమాట. కార్తీక సోమవారం రోజు ఒక్క పొద్దు ఉండి సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత ఒక్క పొద్దు వెళ్తే ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందని, మన పూర్వజన్మలో చేసిన పాపాలను పోతాయని భక్తులకు విశ్వాసము. ఈ కార్తీక సోమవారాన్ని పుడుచుకొని 4 సోమవారాలు స్వామివారికి ప్రత్యేకంగా మహామంగళారతులు ఉంటాయి. సాయంత్రం 6:30 గంటలకు ఆకాశ దీపం తర్వాత 1వ సోమవారం స్వామివారి అమ్మవారి కళ్యాణము, 2వ సోమవారము స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం చేశాము. 3వ సోమవారము శ్రీ ఉమామహేశ్వర వ్రతం చేస్తాము. 4వ సోమవారం కార్తీక దీపోత్సవం జరుగుతుందండి. ఈ విధంగా పెద్ద శివాలయంలో కార్తీక సోమవారం పుచ్చుకొని వివిధమైన ఏర్పాట్లు చేశామండి. చూస్తున్నాం మొత్తానికి కార్తీక మాసం అనేది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పూర్తిగా అన్ని రకాల పూజలు కూడా చేస్తున్నామంటూ పూర్తిగా ప్రధాన అర్చకులు కూడా చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల తాకిడి ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? ఈరోజు మీరు ఆలయానికి వచ్చారు కదా, ఏంటి? ప్రతి నెల కార్తీక పౌర్ణమి వస్తే ప్రతి నెల మహిళలకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన 351 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది జరుగుతుందని చెప్పి కుటుంబ యజమాని కూడా అందరూ చల్లగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తాం మహిళలు. ఎట్లా ఉన్నాయంటే వచ్చే భక్తులకు ఏర్పాట్లు కానీ ఇక్కడ జరిగే పూజలు చాలా బాగున్నాయి, పూజలు బాగున్నాయి, ఇక్కడ వచ్చే భక్తులకు బాగుంది, అన్నిటికీ సౌకర్యాలు చాలా బాగున్నది. సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా 365 ఒత్తులపై ఇక్కడ ఏదైతే కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన చేస్తుంటారంటూ కూడా పూజారి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా శివాలయం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు తెల్లవారుజాము నుంచే ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. కెమెరాపర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.